అనుకుంటున్నారా? చూడండి 3 రకాల లడ్లు అయితే చేసాము. నాగుల చవితికి పండుగకైతే ఇవి చేసామండి. ఇవైతే పల్లీలు ఉంటలు, ఇవైతే పప్పులు ఉంటలు, ఇవైతే నువ్వులు ఉంటలు. ఇవైతే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూడాల్సింది. వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి. మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ఇవాళ అయితే ఏం చేస్తున్నామంటే నాగుల చవితికి అయితే ఎలా వంటలైతే లడ్డూలు ఎలా చేసుకోవాలో అనేది అయితే చూపిస్తున్నామండి. మా అత్తమ్మ ఎలా చేసిందో అయితే చూసి మాకు సపోర్ట్ అయితే చేయండి. చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇలా లైట్గా తురుము పెట్టుకోవాలండి. ఇప్పుడైతే నువ్వుల ఉండలు, అలానే పల్లీలు, పప్పులు అయితే బాగా చెరుక్కొని క్లీన్ చేసుకున్నాక వేసుకోవాలండి. మొత్తం అయితే ఫస్ట్ బెల్లం అయితే పగలు పెట్టుకోవాలి. అలానే కొద్దిగా ఇలాచి కూడా తీసుకోవాలి. బెల్లము ఫస్ట్ అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నామండి. చూడండి నాగుల పంచమికి, నాగుల చవితికి అయితే ఇలా బుడ్డలుంటలు, నువ్వులుంటలు నైవేద్యంగా పెడతారు కదా, పప్పులుంటలు, అలానే 5 రకాలు అయితే పెడతారండి మా సైడ్ అయితే. ఇప్పుడైతే ఇవి ఎలా చేయాలో ఏంటో అనేది అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే కళాయి పెట్టుకొని నువ్వులు వేసుకోవాలండి. బాగా నువ్వులుంటలు అయితే చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. డైలీ ఒకటి తీసుకుంటే ఐరన్, కాల్షియం, ప్రోటీన్స్ అన్నీ వస్తాయండి. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే నువ్వులుంటలండి ఇవైతే. అంటే ఇవి గుమగుమలు ఆడే వాసన వస్తుంది. అప్పుడే అంత బాగుంటాయి. నువ్వులు వేసుకుంటే అంత వాసన అయితే వస్తాయండి, సువాసన. చూడండి ఇప్పుడైతే ఇవి చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్నాకే మిక్స్లో వేసి బెల్లం, నువ్వులు, కొబ్బరి వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడైతే పల్లీలు వేపాలండి. అలానే పల్లీలు కూడా అదేవిధంగా వేయించుకోవాలి. చూడండి ఇంకా పల్లీలు అయితే వేయాలి. పల్లీలు అయితే వేయించుకున్నాం కదా. ఇప్పుడైతే ఒక గిన్నెలో సర్వ్ చేసుకోవాలండి. ఇవి చల్లారాక మిక్సీ అయితే పట్టేసుకోవాలి. చూడండి ఫస్ట్ అయితే పప్పులు అయితే మిక్సీ పట్టేద్దాము. చూడండి పప్పులు ఒక 4 ఇలాచి కూడా వేసేసి బాగా మిక్సీ అయితే పట్టేస్తున్నాము. బెల్లం కూడా వేసేసి ఒకసారి మళ్ళీ మిక్స్ ఇది చోక్లు అయిపోయింది కదా. కొద్దిగా ఏమో నోట్లోకి వేసుకుంటాం. ఇప్పుడైతే పప్పులు బెల్లం మొత్తం వేసి మిక్స్ పెట్టాం కదండి. ఇప్పుడైతే ఇందులో కొద్దిగా కొబ్బరి ఇలా అయితే పప్పులు ఉంటలు అయితే రెడీ.
కావాలంటే కొద్దిగా పాలు వేసుకోవాలని. కొద్దిగా పాలు వేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటే పప్పులు ఉంటలు అయితే రెడీ. చూడండి ఇలా రౌండ్గా చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే కొద్దిగా పాలు వేసుకొని అయితే కట్టేద్దాము. ఇప్పుడైతే పల్లీలు అయితే పట్టేస్తాం. తర్వాత పట్టాలాగా చిన్న మాటలు పట్టు. కంగర్తి పల్లీలు అయితే ఇలా బరకగా పట్టుకొని కొద్దిగా బెల్లం వేసుకోవాలి. సరిపోతుంది చాలా పట్టేస్తాము. ఇప్పుడు ఇవి కూడా ఉండలు చేసుకోవాలి. చేసుకొని ఇలా పల్లీల ఉంటలతో కట్టేస్తాం. చూడండి పల్లీలు ఉంటలు అయితే ఇలా చేసేసి పెట్టుకొస్తున్నాము. ఇప్పుడైతే నువ్వులు ఉంటలు చేసుకోవడానికి నువ్వులు అయితే మిక్సీ జార్లో వేసాను. చూడండి ఇలా మిక్సీకి అయితే పట్టేసుకోవాలి. చూడండి దీంట్లో బెల్లం అయితే వేసేసుకోండి. ఒకసారి మళ్ళీ మిక్సీ నూనె వాళ్ళు వేస్తుంది అట్లే వేస్తుంది 5 వస్తుంది కాదంతే. అదో రోజుకి దుంచుతానుగా. అది అన్నీ కాదు 2 పళ్ళు 3 పళ్ళు 3 సేలు ఎంత ఉంది వేసిన తర్వాత చూపుతూ అంత ఏది కొంచెం చూడండి ఇలా చిన్నగా ఉండలు చేసుకోవాలి. నువ్వుల వంటలు కూడా రెడీ. ఎనికేసి 3 రకాల చూడండి ఫ్రెండ్స్, ఇవాళ అయితే లడ్డూలు అయితే చేసాము. ఎలా ఉన్నాయో ఏంటో అనేది అయితే టేస్ట్ చేసి అయితే చూస్తాము. చూడండి ఫ్రెండ్స్, పలుకులుగా ఉంది. చాలా బాగున్నాయండి. మా అత్తమ్మ చేసిన వంటలు ఎలా ఉన్నాయో అయితే కామెంట్ అయితే పెట్టండి. చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.